పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా కార్యకర్త రమణారెడ్డి అక్రమ నిర్బంధంపై సాక్షిలో వరుస కథనాలు రావడంతో ప్రభుత్వం దిగివచ్చింది. బుధవారం నాడు రమణారెడ్డిని శ్రీకాకుళం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అరెస్టు చూపించకుండా 9 రోజుల పాటు వేధించిన పోలీసులు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టు చేసినట్లు చూపిస్తూ కోర్టులో ప్రవేశపెట్టారు. రమణారెడ్డికి ఏం జరిగినా ప్రభుత్వానిది బాధ్యత అని ఆయన కుటుంబ సభ్యులు హెచ్చరించారు. పోలీసులు ఇంతగా హింసించడానికి రమణారెడ్డి చేసిన తప్పేంటి? వాచ్ ది స్టోరీ. విశాఖలోని మద్దెలపాలెంలో నివసించే రమణారెడ్డిని ఈ నెల 5వ తేదీ రాత్రి పోలీసులు ఇంటి నుంచి తీసుకువెళ్లారు. మాట్లాడి పంపిస్తామంటూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా తీసుకువెళ్లారు. ఎందుకు తీసుకువెళ్తున్నారని కుటుంబ సభ్యులు అడిగినా ఎటువంటి సమాధానం చెప్పలేదు. అరెస్టు చేసినప్పటి నుంచి రమణారెడ్డి ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని కుటుంబ సభ్యులు అడుగుతున్నా పోలీసులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. 2 ఏళ్ల నుంచి రమణారెడ్డి సయాటికా వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం గడిపే రమణారెడ్డికి రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ను గతంలో ఎప్పుడో తెలుసో తెలియకో ఫార్వర్డ్ చేశాడు. రమణారెడ్డిని రోజుకో స్టేషన్ తిప్పుతూ నానా ఇబ్బందులు పెట్టారు. ఇంటి దగ్గరే ఆయన దగ్గర నుంచి పోలీసులు మొబైల్ తీసేసుకున్నారు. ఆ తర్వాత రమణారెడ్డి పేరుతో తప్పుడు పోస్టులను పోలీసులే ఫార్వర్డ్ చేశారు. మరొక 3-4 స్టేషన్ల చుట్టూ తిప్పుతూ అదనంగా మరో 2 కేసులు నమోదు చేశారు. బియ్యంపాలెం, ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఫైల్ చేశారు. రమణారెడ్డిని అరెస్టు చేసి 9 రోజులైనా ఆయన ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రమణారెడ్డి బతికి ఉన్నాడో లేదో అనే భయం వారిని వెంటాడుతోంది. రమణారెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా నాన్నగారికి ప్రాణహాని ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నగారి ఫోన్ నా ముందే ఇక్కడే మా ఇంటి దగ్గరే ఫోన్ సీజ్ చేస్తారు. ఫోన్ సీజ్ చేసిన తర్వాత పోలీసుల దగ్గర ఆ ఫోన్ ఉంది. ఆ తర్వాత అందులో మా నాన్నగారు పోస్ట్ పెట్టినట్టు రీసెంట్గా 2 డేస్ బ్యాక్ మా నాన్నగారు ఆడవాళ్ళ మీద పోస్ట్ పెట్టారు. ఇప్పటి వరకు మా నాన్న పెట్టిన పోస్టుల్లో ఆడవాళ్ళ మీద పోస్ట్ లేదని చెప్పి ఆడవాళ్ళ మీద కొంచెం నీచంగా పోస్టులు పెట్టి దాని మీద పోస్ట్ పెట్టారని చెప్పి ఇంకో రకమైన కేసులు పెట్టి ఇంకా ఇరకాటంలో పెట్టేసి ఇంకా ఇబ్బంది పెట్టాలని కేసు స్ట్రాంగ్గా ఉండాలని వీళ్ళే పోలీసులే ఇలా పెట్టారని మా అనుమానం. వెళ్ళి 8 రోజులు అయిందండి. ఇంట్లో ఒక మగాడు కూడా లేడు. అసలు ఎలా ఉంటాం అనేది, అసలు ఏం చేద్దాం అనుకున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం మా నాన్న ఎప్పుడు వస్తారనేది మేము చూస్తూనే ఉన్నాం. మాకు ఈ కేసులు ఏవి మాకు వద్దండి. మా డాడీ ఇంటికి వస్తే మాకు అదే చాలు. రమణారెడ్డికి 2 కుమార్తెలున్నారు. చిన్న కుమార్తె ప్రస్తుతం నిండు గర్భిణి. డెలివరీ సమయం దగ్గర పడింది. తండ్రి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె అనారోగ్యం పాలైంది. వయసు మళ్లిన రమణారెడ్డి తల్లి కొడుకు కోసం తల్లడిల్లుతోంది. తన కుమారుణ్ణి పోలీసులు ఏం చేస్తారో అని ఆమె బెంగ పెట్టుకుంది. తిండి తిప్పలు లేకుండా కొడుకు కోసం ఎదురు చూస్తోంది. రమణారెడ్డి భార్య కూడా భర్త ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తని వెంటనే విడుదల చేయాలని కోరుతోంది. పేపర్ కూడా మాకు ఏమీ లేదు. అరెస్ట్ వారెంట్ ఏది ఇస్తారు కదా, అది కూడా ఇవ్వకుండానే తీసుకెళ్ళిపోయారు. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఇప్పటికైతే మాకైతే సమాచారం తెలియలేదు. మరి పోలీసులు చంపేశారో బతికించారో మాకైతే తెలియదు. ఎక్కడున్నా సరే నా భర్తను ఒక్కసారి చూపించాలని ఒక్క చిన్న కోరిక మాత్రం ఉన్నదండి. అది అతనికి అసలు బాగోట్లేదు. నడుము నొప్పి ఉంది, సయాట్గా ఉంది, మెడల నొప్పి ఉన్నాయి. 6 నెలలు రెస్ట్గా మంచి మీద ఉంటున్నారు. నింట పెట్టయితే ఇంకా భయంగా ఉంది బాబు. ఇద్దరు వీళ్ళిద్దరు ఆయనలో అక్కడ ఉండరు, ఏదో చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చేసారు. అతను ఆడ ఎక్కడున్నాడో నాకు తెలియదు. చచ్చినాడో లేదో, చచ్చాడో బతికాడో, ఎక్కడ వేసాను అని నాకు చాలా భయంగా ఉంది బాబు. నా కొడుకు నాకు చూపిస్తే నాకు అంతే సంతోషం బాబు. తెలుసో తెలియకో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ప్రభుత్వం ఇంత దారుణంగా కక్ష కడుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల రమణారెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.